ఇమాజిన్ చేయండి, ఒక మనిషి ప్లేన్ ఎక్కి కామ్ గా సీట్ లో కూర్చున్నాడు, సూట్ వేసుకొని సన్ గ్లాసెస్ పెట్టుకొని సూట్ కేస్ తో అండ్ ప్లేన్ లో స్టాఫ్ తో పొలైట్ గా మాట్లాడుతున్నాడు. ఇలా చూసి మనం ఇతను ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అయి ఉండొచ్చు అని అనుకుంటాం. కానీ ఇతను కొద్దిసేపటి తర్వాత ప్లేన్ లో ఎయిర్ హోస్టెస్ కి నా సూట్ కేస్ లో బాంబు ఉందని చెప్పాడు. ఇలా చెప్తే ఎలా ఉంటుంది? కానీ ఇది నిజంగా జరిగింది. అది 1971 యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఒక డొమెస్టిక్ ఫ్లైట్ ప్రయాణిస్తుంది. ఆ ప్లేన్ సియాటల్ నుండి స్టార్ట్ అయింది. 30 మినిట్స్ తర్వాత ప్లేన్ లో నుండి ఒక వ్యక్తి దూకేశాడు. ఇతని చేతిలో ఒక క్యాష్ బ్యాగ్, ఒక సూట్ కేసు ఉంది. ఆ సూట్ కేసు లో బాంబు ఉంది. అసలు ఏమైందంటే, కొంచెం వెనక్కి వెళ్తే ఈ వ్యక్తి ఆ రోజు ప్లేన్ ని హైజాక్ చేశాడు. ప్లేన్ ని హైజాక్ చేసి FBI నుండి $200,000 మనీ తీసుకున్నాడు. అలా ఆ మనీతో ప్లేన్ నుండి దూకిన ఈ వ్యక్తి ప్రపంచం నుండే మాయమైపోయాడు. ఈ సంఘటన జరిగి ఇప్పటికీ 50 ఇయర్స్ పైనే అవుతుంది. ఇతని కోసం ఫ్లైట్ ప్రయాణించిన దారిలో FBI వెతకని చోటంటూ లేదు. కానీ ఇప్పటికీ ఇది ఒక అన్సాల్వ్డ్ మిస్టరీనే. అసలు ఆ వ్యక్తి ఎవరు, మనీ దేనికి, దూకి ఎటు వెళ్లాడు, అసలు ఆయన ఎక్కడ ఉన్నాడో ఎవరికి తెలీదు. 1980లో ఇతని గురించి ఒక చిన్న క్లూ దొరికింది. ఇతను తీసుకెళ్లిన డబ్బులో కొంత డబ్బు దొరికింది. కానీ ఆ డబ్బు దొరికిన ప్రదేశం ఇన్వెస్టిగేటర్స్ ని షాక్ ని గురి చేసింది. కానీ ఈ ఇన్సిడెంట్ గురించి FBI కి కూడా తెలియని విషయాలు తర్వాత చాలానే బయటకొచ్చాయి. అసలు ఈ వ్యక్తి ఎయిర్పోర్ట్ సెక్యూరిటీని దాటి లోపలికి బాంబు ఎలా తీసుకెళ్లాడు, ప్లేన్ ని ఎలా హైజాక్ చేశాడు, ప్లేన్ లో నుండి దూకి ఎక్కడికి మాయమైపోయాడు, ఇలా ఎన్నో విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. November 24, 1971 అమెరికాలోని నార్త్ వెస్ట్ ఓరియంటెడ్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 305 పోర్ట్లాండ్ ఎయిర్పోర్ట్ నుండి బయలుదేరింది. ఈ ఫ్లైట్ అమెరికాలోని సియాటల్ అనే నగరానికి వెళ్తుంది. పోర్ట్లాండ్ నుండి సియాటల్ కి వెళ్లడానికి ఓన్లీ 30 మినిట్స్ జర్నీ. ఇది ఒక స్మాల్ ఫ్లైట్. ఇందులో కేవలం 36 ప్యాసింజర్స్, 6 క్రూ మెంబర్స్ మాత్రమే ఉన్నారు. బ్లాక్ సూట్ అలాగే సన్ గ్లాసెస్ పెట్టుకుని చేతిలో ఒక సూట్ కేస్ పట్టుకుని ఒక వ్యక్తి వచ్చాడు. ఈ వ్యక్తి ఎయిర్పోర్ట్ లో ఉన్న నార్త్ వెస్ట్ ఓరియంటెడ్ ఎయిర్లైన్స్ కౌంటర్ దగ్గరికి వచ్చి డాన్ కూపర్ అని పేరు చెప్పి టికెట్ తీసుకున్నాడు. దీనితో ఆ టికెట్ మీద డాన్ కూపర్ అని పేరు రాశారు. డాన్ కూపర్ చూడ్డానికి ఒక బిజినెస్ మ్యాన్ లాగా ఆ ఎయిర్పోర్ట్ స్టాఫ్ కి అనిపించాడు. ఏమాత్రం అనుమానాస్పదంగా ఇతను లేడు. ఆ స్టాఫ్ యొక్క అంచనా ప్రకారం ఇతని ఏజ్ 40 ఇయర్స్ మధ్యలో ఉండొచ్చు. అలా కాసేపటి తర్వాత ప్యాసింజర్స్ తో పాటు డాన్ కూపర్ కూడా ప్లేన్ ఎక్కాడు. ఇది బోయింగ్ 727-100 ఏరోప్లేన్. ప్లేన్ లో కూపర్ చివరి రోలో ఉన్న సీట్ నెంబర్ 18E లో కూర్చున్నాడు. ఆ రోజు ఎక్కువ మంది ప్యాసింజర్స్ లేకపోవడంతో ఆ రోలో కూపర్ ఒక్కడే ఉన్నాడు. ఆ తర్వాత కూపర్ ఫ్లైట్ స్టాఫ్ ని పిలిచి విస్కీ అలాగే 7-Up ఆర్డర్ చేశాడు. కూపర్ కామ్ గా డీసెంట్ గా సీట్ లో కూర్చొని ఉన్నాడు. అయితే కొద్దిసేపటి తర్వాత కూపర్ ప్లేన్ లో ఉన్న ఎయిర్ హోస్టెస్ ని పిలిచి నా పేరు డాన్ కూపర్ అని ఎయిర్ హోస్టెస్ అయిన ఫ్లోరెన్స్ షాఫ్నర్ కి చెప్పాడు. ఎయిర్ హోస్టెస్ తో ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నాడు. కూపర్ నవ్వుతూ ఆ ఎయిర్ హోస్టెస్ కి ఒక నోట్ ఇచ్చాడు. కానీ ఎయిర్ హోస్టెస్ ఫస్ట్ ఇగ్నోర్ చేసింది. ఆమె అనుకుంది ఇతను ఫ్లర్ట్ చేస్తున్నాడని లైట్ తీసుకుంది. కూపర్ తనని పిలిచి మరి నేను సీరియస్ గా చెప్తున్నాను, ఆ లెటర్ చదవడం మీకే మంచిదని చెప్పాడు. ఆమె ఆ లెటర్ ని ఓపెన్ చేసి చూడగానే షాక్ అయింది. ఆ నోట్ లో ఏముందంటే నా సూట్ కేస్ లో బాంబు ఉంది, అలాగే ఆ ఎయిర్ హోస్టెస్ ని తన పక్కన కూర్చో అని రాసుంది. ఆమె ఆ లెటర్ ని చదివిన వెంటనే సైలెంట్ గా అతని పక్కన కూర్చుంది. కానీ అతని దగ్గర బాంబు ఉందని మాత్రం ఇంకా నమ్మకం కుదరలేదు. అయితే కూపర్ కొద్దిసేపటి తర్వాత తన సూట్ కేస్ ఓపెన్ చేసి ఆమెకు ఆ బాంబుని చూపించాడు. అప్పుడు ఆమెకి అతను ఒక హైజాకర్ అని అర్థమైంది. వెంటనే కూపర్ ఆమెకి తన డిమాండ్లన్నీ చెప్పాడు. ఆ డిమాండ్స్ లో అతనికి ఈవినింగ్ 5 లోపు $200,000 క్యాష్, 4 పారాషూట్స్, అలాగే ఫ్లైట్ ల్యాండ్ అయ్యే టైం కి ఫ్లైట్ లో ఫ్యూయల్ నింపడానికి ఒక ఫ్యూయల్ ట్యాంక్ రెడీగా ఉంచమని చెప్పాడు. అలాగే ఏదైనా తేడా జరిగితే ఫ్లైట్ మొత్తం బాంబుతో పేలుస్తానని బెదిరించాడు. అయితే ఈ విషయం ఆ ఎయిర్ హోస్టెస్ కి తప్ప ఫ్లైట్ లో మిగిలిన వారెవ్వరికి తెలియదు. ఆమె చెప్పదు కూడా. ఆమె నేరుగా కాక్పిట్ లోకి వెళ్లి పైలట్స్ కి ఆ లెటర్ ని చూపించింది. పైలట్స్ వెంటనే టీనా మక్లు అనే మరొక ఎయిర్ హోస్టెస్ ని కూపర్ దగ్గరికి పంపించారు. ఇద్దరు ఎయిర్ హోస్టెస్ ద్వారా కూపర్ పైలట్స్ తో మాట్లాడారు. పైలట్స్ వెంటనే ఈ సమాచారాన్ని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కి తెలియజేశారు. అలా ఈ సంఘటన ఎయిర్లైన్స్ ప్రెసిడెంట్ అయిన డొనాల్డ్ నైరోబ్ దగ్గరికి చేరింది. అయితే ఎయిర్లైన్స్ ప్రెసిడెంట్ వెంటనే కూపర్ యొక్క డిమాండ్స్ పూర్తిగా ఫుల్ఫిల్ చేయాలని ఆదేశించాడు. దీనితో ఎయిర్లైన్స్ FBI సహకారంతో సియాటల్ బ్యాంక్ లో $200,000 అరేంజ్ చేయడానికి ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇలా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ కోసం బ్యాంక్స్ లో నోట్స్ ని ముందుగానే బండిల్స్ గా ఏర్పాటు చేస్తారు. ఈ బండిల్స్ కి కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి. ఈ బండిల్స్ లో నోట్స్ అన్ని సీరియల్ ఆర్డర్ లో ఉంటాయి. దీనితో తర్వాత నోట్స్ ని కనిపెట్టడానికి కూడా చాలా సులభం. ఈ న్యూస్ ని వీలైనంత వరకు స్ప్రెడ్ అవ్వకుండా ఉంచాలని ఎయిర్లైన్స్ ప్రెసిడెంట్ అనుకున్నాడు. ఎందుకంటే ఈ న్యూస్ స్ప్రెడ్ అయితే కంపెనీ పేరు బ్యాడ్
యాడ్ అవుతుంది, అలాగే కంపెనీకి నష్టాలు వస్తాయని. దీనితో వీలైనంత తొందరగా కూపర్ కి కావాల్సినవన్నీ అందించాలని ఆదేశించాడు. బట్ ఇక్కడ ఒక ప్రాబ్లం వచ్చింది. ఈ ఫ్లైట్ సియాటల్ కి కేవలం 30 minutes లో రీచ్ అవుతుంది. కానీ అంత తక్కువ టైంలో క్యాష్ ని అరేంజ్ చేయడం అంత ఈజీ కాదు. మనీ అరేంజ్ చేయడానికి కొన్ని గంటల సమయం పడుతుంది. దీనితో ఫ్లైట్ సియాటల్ కి 30 minutes లో రీచ్ అయ్యేటప్పటికి ఫ్లైట్ ని ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ చేయకుండా ఫ్లైట్ ని గాల్లోనే తిప్పుతూ ఉన్నారు. దీనితో 30 minutes లో రీచ్ అవ్వాల్సిన ఫ్లైట్ 3 hours తర్వాత కూడా ఎయిర్పోర్ట్ చుట్టూ చక్కర్లు కొడుతుంది. కానీ ఏం జరుగుతుందో ప్యాసింజర్స్ కి అసలు ఏం తెలియదు. ఫ్లైట్ లో టెక్నికల్ ప్రాబ్లం వల్ల ల్యాండింగ్ కి టైం పడుతుంది అని క్రూ ప్యాసింజర్స్ కి చెప్పారు. అయితే ప్యాసింజర్స్ కూడా అదే నమ్మారు. చివరికి ఈవినింగ్ 5:46 PM కి ఫ్లైట్ సియాటల్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయింది. ఫ్లైట్ ల్యాండ్ అవ్వగానే ఎయిర్పోర్ట్ ఆఫీసర్ ఒకరు వచ్చి $200,000 క్యాష్ బ్యాగ్ అలాగే 4 పారాషూట్స్ ని అందించారు. కూపర్ క్యాష్ అలాగే పారాషూట్స్ ని తీసుకున్న వెంటనే ఇతర పైలట్స్ కి అలాగే ఎయిర్ హోస్టర్స్ టీనా మక్లు తప్ప ఫ్లైట్ లో ఉన్న ప్యాసింజర్స్ అందరూ వెళ్లిపోవడానికి అలౌ చేశాడు. దీనితో ప్యాసింజర్స్ అందరూ అలాగే క్రూ మెంబర్స్ వెళ్లిపోయారు. వెంటనే ఫ్లైట్ ని రీఫ్యూలింగ్ చేశారు. రీఫ్యూలింగ్ అయిన వెంటనే కూపర్ ఫ్లైట్ ని మళ్లీ గాల్లోకి తీసుకెళ్లమని పైలట్ కి ఆదేశించాడు. దీనితో ఫ్లైట్ మళ్లీ టేక్ ఆఫ్ అయింది. ఈసారి ఫ్లైట్ లో పైలట్స్ అలాగే టీనా మక్లు ఇంకా కూపర్ మాత్రమే ఉన్నారు. ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన వెంటనే కూపర్ పైలట్స్ కి స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు. ఫ్లైట్ ని సియాటల్ నుండి మెక్సికో సిటీకి తీసుకెళ్లాలని చెప్పాడు. అలాగే ఫ్లైట్ ని 10,000 feet హైట్ లో మాత్రమే తీసుకెళ్లాలని, అలాగే ఫ్లైట్ వింగ్స్ ని 15 degrees యాంగిల్ లో ఉంచాలని చెప్పాడు. వీలైనంత మెల్లిగా ఫ్లైట్ ని తీసుకెళ్లాలని కూపర్ పైలట్స్ కి చెప్పాడు. కానీ కూపర్ చెప్పిన మెక్సికో సిటీకి రీచ్ అవ్వాలి అంటే ఫ్లైట్ లో అంత ఫ్యూయల్ లేదు. దీనితో పైలట్స్ ఈ విషయాన్ని కూపర్ కి తెలియజేశారు. కానీ కూపర్ మాత్రం మెక్సికో సిటీకే వెళ్లాలని పైలట్స్ ని బెదిరించాడు. దీనితో చేసేదేం లేక ఫ్లైట్ మెక్సికో సిటీకి స్టార్ట్ అయింది. ఆ తర్వాత జరిగింది మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేసుండరు. ఆ తర్వాత కూపర్ ఎయిర్ హోస్టెస్ టీనాని కాక్పిట్ లోకి వెళ్ళమని చెప్పాడు. దీనితో ఫ్లైట్ క్యాబిన్ లో కూపర్ ఒక్కడే ఉన్నాడు. టీనా కాక్పిట్ లోకి వెళ్లే ముందు చివరిసారి కూపర్ ని చూసినప్పుడు కూపర్ పారాషూట్స్ ని రెడీ చేసుకుంటున్నాడు. అలా జరిగిన కొన్ని మినిట్స్ తర్వాత కాక్పిట్ లో ఒక అలారం మోగింది. ఈ అలారం ఫ్లైట్ లోని స్టేర్ కేస్ గురించి. ఇది బోయింగ్ 727 మోడల్. ఈ ఫ్లైట్ లో వెనుక కూడా స్టేర్ కేస్ ఉంటుంది. ఇది ఫ్లైట్ లోపల నుండి ఓపెన్ అవుతుంది. ఈ స్టేర్ కేస్ ఓపెన్ అయినట్లు కాక్పిట్ లో మెసేజ్ వచ్చింది. నైట్ 8:13 PM కి ఈ స్టేర్ కేస్ ఓపెన్ చేసి పారాషూట్స్ వేసుకొని సూట్ కేస్ క్యాష్ తో మిడ్ ఎయిర్ లోనే జంప్ చేశాడు. పైలట్స్ అలాగే ఎయిర్ హోస్టర్స్ ఈ సంఘటన చూడలేదు, ఎందుకంటే వీరందరూ కాక్పిట్ లో ఉన్నారు. ఈ పరిస్థితులన్నీ గమనించిన పైలట్స్ ఫ్లైట్ ని దగ్గరలో ఉన్న నెవాడాలోని రేనో ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ చేశారు. వెంటనే పైలట్స్ పోలీస్ కి ఇన్ఫార్మ్ చేశారు. పోలీస్ అక్కడికి చేరుకొని ఫ్లైట్ అంతటిని ఇన్వెస్టిగేషన్ చేశారు. కానీ ఫ్లైట్ లో కూపర్ లేడు. కూపర్ కి సంబంధించి ఎలాంటి ఎవిడెన్స్ లేవు. ఫ్లైట్ లో కేవలం ఒక టై మాత్రమే కనిపించింది. కూపర్ తెచ్చిన బాంబ్ అలాగే $200,000 క్యాష్ 4 పారాషూట్స్ కూపర్ తో పాటు మాయమైపోయాయి. దీనితో వెంటనే ఈ ఇన్సిడెంట్ పై FBI ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది. ఫ్లైట్ ప్రయాణించిన దారి అలాగే ఫ్లైట్ లో స్టేర్ కేస్ ఓపెన్ అయిన సమయంలో ఫ్లైట్ యొక్క లొకేషన్ ని బేస్ చేసుకుని కూపర్ ఎక్కడ ల్యాండ్ అయి ఉండొచ్చు అని అంచనా వేశారు. దీనితో ఎస్టిమేటెడ్ లొకేషన్ లో ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారు. కానీ ఎక్కడ ఎలాంటి ఆనవాలు లేవు. ఈ ఇన్వెస్టిగేషన్ 45 సంవత్సరాల పాటు సాగింది. ఈ ఫ్లైట్ లో ఇన్వెస్టిగేటర్లకు మరొక ముఖ్యమైన ఆధారం దొరికింది. అదే కూపర్ యొక్క ఫ్లైట్ టికెట్. ఈ టికెట్ లో డాన్ కూపర్ అని పేరు రాస్తుంది. కానీ ఇన్వెస్టిగేటర్స్ అలాగే మీడియా మొత్తం మిస్కమ్యూనికేషన్ వల్ల ఈ పేరు DB కూపర్ గా పాపులర్ అయింది. ఇప్పటికి DB కూపర్ అనే చాలా మంది ఇతన్ని పిలుస్తారు. డాన్ కూపర్ అనేది అతని ఒరిజినల్ పేరా లేదా ఫేక్ నేమా అనేది ఇప్పటికీ ఎవరికి తెలియదు. కూపర్ ఫ్లైట్ లో నుండి జంప్ చేసే ముందు కరెన్సీ నోట్స్ బ్యాగ్ ని తన పారాషూట్ కి కట్టుకున్నాడు. ఈ బ్యాగ్ యొక్క బరువు సుమారు 10 kgs ఉంటుంది. కూపర్ ల్యాండ్ అయిన ప్రదేశంలో ఒక లేక్ కూడా ఉంది. స్టార్టింగ్ లో ఇన్వెస్టిగేటర్స్ కూపర్ బతికుండే అవకాశం లేదనుకున్నారు. ఎందుకంటే 10,000 feet ఆల్టిట్యూడ్ నుండి జంప్ చేయడం ప్రమాదకరం. అలాగే అది రాత్రి 8 గంటల సమయం. ఆకాశం అంతా చీకటిగా ఉంటుంది. పైగా ఆ రోజు రాత్రి పెద్ద వర్షం పడింది. దీని వల్ల కూపర్ బతికుండే అవకాశం లేదని ఇన్వెస్టిగేటర్స్ అనుకున్నారు. ఒకవేళ కూపర్ లేక్ లో పడినా అది వింటర్ సీజన్. ఆ సమయంలో అమెరికాలోని టెంపరేచర్ చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి ఆ కోల్డ్ వాటర్స్ వల్ల కూపర్ బతికుండే అవకాశం లేదనుకున్నారు. కానీ కూపర్ కి చెందిన ఆనవాళ్లు ఎక్కడ కనిపించలేదు. లేక్ అడుగున కూడా అండర్ వాటర్ సర్చ్ చేసినా కూపర్ కనిపించలేదు. $2 లక్షల ఒక్క నోట్ కూడా ఎక్కడ దొరకలేదు. దీనితో కూపర్ కూడా బతికే ఉన్నాడని ఇన్వెస్టిగేటర్స్ నమ్మాల్సి వచ్చింది. అంతేకాదు ఈ సంఘటన తర్వాత ఇలాంటి హైజాక్స్ మళ్లీ జరిగాయి. సేమ్ ఇలానే హైజాక్ చేసి హైజాకర్స్ మనీతో ఫ్లైట్ నుండి జంప్ చేశారు. వీరందరూ 10,000 feet హైట్ నుండి దూకినా వీళ్ళందరూ బ్రతికారు. దీనితో కూపర్ కూడా బ్రతికుండే అవకాశం ఉందని ఇన్వెస్టిగేటర్స్ భావించారు. అంతేకాదు ఎయిర్ హోస్టర్స్ కూపర్ కి పారాషూట్ ఎలా వాడాలని చెప్తే కూపర్ తనకి పారాషూట్ ఎలా వాడాలో తెలుసని చెప్పాడు. దీనితో కూపర్ కోసం FBI నోట్స్ మీద ఉన్న సీరియల్ నెంబర్స్ ని పబ్లిష్ చేసింది. ఈ సీరియల్ నెంబర్ ఉన్న నోట్స్ మీకు కనబడితే వెంటనే సమాచారం ఇవ్వాలని FBI
ప్రజల్ని కోరింది. నోట్స్ తెచ్చిచ్చిన వారికి క్యాష్ ప్రైజ్ ఇస్తామని FBI ప్రకటించింది. కానీ 3 ఇయర్స్ అయినా ఒక్క నోట్ కి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా రాలేదు. అలా 8 ఇయర్స్ టైం గడిచింది. 8 ఇయర్స్ తర్వాత FBI కి ఒక పైలట్ నుండి కాల్ వచ్చింది. ఆ పైలట్ పేరు టామ్ బోవాన్. ఈయన ఆ రాత్రి వెనుక వేరే ఫ్లైట్ ని పైలటింగ్ చేస్తున్నాడు. ఆ పైలట్ చెప్పిన దాని ప్రకారం ఆ రాత్రి ఆ ప్రాంతంలో పెద్ద తుఫాన్ వచ్చింది. అలాగే FBI కూపర్ ల్యాండ్ అయిన ప్రదేశంగా రాంగ్ ప్లేస్ లో ఇన్వెస్టిగేషన్ చేస్తుందని ఆయన చెప్పాడు. తను ఆ రాత్రి వేరే ఫ్లైట్ లో ఉన్నాడు కాబట్టి కూపర్ ఎక్కడ ల్యాండ్ అయి ఉంటాడో తెలుసని ఆ ప్రాంతానికి దగ్గరలో ఉన్న మరొక ప్రాంతాన్ని సూచించాడు. కొన్ని మంత్స్ తర్వాత ఆ పైలట్ చెప్పిందే నిజమైంది. ఆ పైలట్ చెప్పిన ఏరియాలో కొలంబియా రివర్ లో ఒక చిన్న పిల్లవాడు ఆడుకుంటుండగా కొన్ని నోట్స్ కనపడ్డాయి. ఈ నోట్స్ మీద ఉన్న సీరియల్ నెంబర్స్ ని బాగా పరిశీలిస్తే ఇవి కూపర్ కి ఇచ్చిన నోట్స్ గా గుర్తించారు. దీనితో కూపర్ కి సంబంధించి మొట్టమొదటి ఆధారం దొరికింది. దీంతో ఈ ఏరియాలోనే కూపర్ ల్యాండ్ అయ్యాడని ఇన్వెస్టిగేటర్స్ అనుకున్నారు. ఇక్కడ కూపర్ కోసం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. బట్ ఇక్కడ మరొక ట్విస్ట్ ఉంది. ఇక్కడ దొరికిన మనీ కేవలం $5,800 మాత్రమే. కానీ కూపర్ కి ఇచ్చింది $200,000. ఆ మిగిలిన మనీ ఎక్కడ దొరకలేదు. ఆ ఏరియాలో కూడా కూపర్ కి సంబంధించి ఎలాంటి ఎవిడెన్స్ లేవు. పారాషూట్ కి సంబంధించి ఎలాంటి ఎవిడెన్స్ లేవు. దీంతో మరొకసారి ఇన్వెస్టిగేటర్స్ అయోమయంలో పడ్డారు. అసలు కూపర్ ఎవరనే విషయం కూడా ఇన్వెస్టిగేటర్లకు అంతు చిక్కలేదు. అసలు కూపర్ ఎవరు, ఎక్కడి నుండి వచ్చాడు అనే విషయాలు కనిపెట్టడానికి ఇన్వెస్టిగేటర్స్ దగ్గర సరైన ఎవిడెన్స్ లేవు. కూపర్ చేసిన డైవింగ్ బట్టి కూపర్ మిలిటరీ ఆఫీసర్ అయి ఉండొచ్చని అనుకున్నారు. ఎందుకంటే ఇతనికి ఇచ్చింది ఒక మిలిటరీ పారాషూట్. ప్యాసింజర్స్ అలాగే ఎయిర్ హోస్టెస్ చెప్పిన దాని ప్రకారం కూపర్ యొక్క ఊహా చిత్రాన్ని గీశారు. కానీ ఎవరు ఈ ఊహా చిత్రంలో ఉన్నట్లు లేరు. కూపర్ తో ఎవరు మ్యాచ్ అవ్వలేదు. కూపర్ అసలు ఏం పని చేస్తాడు అనే విషయం గురించి ఆరాధిస్తే కూపర్ మిలిటరీకి చెందిన వాడు లేదా ఎయిర్పోర్ట్ కి చెందిన వాడు అని అనుకున్నారు. ఎందుకంటే ఇలా స్కై డైవింగ్ చేయడం ఎయిర్ ఫోర్స్ లో ఉన్న వారికి వస్తుంది. అలాగే ఎయిర్పోర్ట్ లో కార్గో లోడ్ చేసే వారికి వస్తుంది. అలాగే కూపర్ కి స్టేర్ కేస్ ని ఓపెన్ చేయడం కూడా వచ్చు. ఈ కారణాల బట్టి కూపర్ ఈ 2 ప్రొఫెషన్స్ లో ఏదో ఒక దాంట్లో పని చేస్తుండొచ్చు అని అంచనా వేశారు. దీంతో ఈ 2 ప్రొఫెషన్స్ లో ఇన్వెస్టిగేట్ చేసి 800 మెంబర్స్ ని కూపర్ అయి ఉండొచ్చు అని అనుమానించారు. కానీ వీళ్ళల్లో ఒక్కరు కూడా కూపర్ తో మ్యాచ్ అవ్వలేదు. కూపర్ కి సంబంధించి ఎక్కువ ఆధారాలు లేకపోవడంతో కూపర్ ఎవరో కనిపెట్టలేకపోయారు. కానీ ఈ 800 మెంబర్స్ లో కొందరి మీద వారే కూపర్ అని ఎన్నో స్టోరీస్ అండ్ ఐడియాస్ వచ్చాయి. కానీ ఇవన్నీ ఎవిడెన్స్ లేని ఎలిగేషన్స్. ఇక 2016 లో FBI అఫీషియల్లీ కేస్ ని క్లోజ్ చేసింది. ఈ మిస్టరీని సాల్వ్ చేయడానికి సరైన ఎవిడెన్స్ లేదని డిక్లేర్ చేసింది. దీనితో ఈ మిస్టరీ ఒక అన్సాల్వ్డ్ మిస్టరీగానే మిగిలిపోయింది. కానీ అమెరికాలో DB కూపర్ నేమ్ అయితే పాపులర్ అయిపోయింది. ఇతని మీద డాక్యుమెంటరీస్, బుక్స్ అండ్ మూవీస్ కూడా వచ్చాయి. మరి మీరేమనుకుంటున్నారు? DB కూపర్ అసలు ఎవరు? అతని ప్లాన్ సక్సెస్ అయిందా లేదా అది ఒక పర్ఫెక్ట్ క్రైమ్ అయితే కామెంట్ లో చెప్పండి. అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇంట్రెస్టింగ్ అండ్ రియల్ మిస్టరీ స్టోరీస్ తో మళ్ళీ కలుద్దాం.